నమస్కారం. మన సనాతన ధర్మంలో శివలింగం అనేది పరమ పవిత్రమైన, శక్తివంతమైన చిహ్నం. శివుడిని లింగ రూపంలో పూజించడం వెనుక ఉన్న లోతైన అర్థం ఏమిటి? శివలింగం ఎక్కడ నుండి వచ్చింది? ఎన్ని రకాలు ఉన్నాయి? వాటిని పూజిస్తే ఎలాంటి ఫలితాలు లభిస్తాయి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. శివలింగం అంటే ఏమిటి? ఆకాశమే లింగం, భూమి దాని పీఠం. ఇది సమస్త దేవతలకు నిలయం. సమస్తం ఇక్కడే లయం చెందుతుంది కాబట్టి దీనిని లింగం అని అన్నారు. లిం అంటే మన కంటికి కనిపించకుండా లీనమై ఉన్నది. గం అంటే ఒక గుర్తు రూపంలో తెలియజేసేది. అందుకే అది లింగమైంది. ఈ సృష్టి సమస్తం శివమయం. సృష్టికి పూర్వం విశ్వమంతా నీటితో నిండి, ఆ మహాజలం నుంచి ఒక మహా తేజస్సు ఉత్పన్నమైంది. ఆ తేజఃపుంజమే క్రమంగా రూపాన్ని సంతరించుకుంది. ఆ తేజోమయ రూపమే పరబ్రహ్మం, ఆయనే లింగ రూపాన్ని ధరించిన శివుడు. సామాన్యంగా లింగం అనే పదానికి చిహ్నం లేదా లక్షణం అనే అర్థాలు ఉన్నాయి. ప్రకృతి, వికృతులు రెండూ లింగమని సౌంఖ్య దర్శనం చెబుతుంది. లయనా లింగముచ్యతే అని అన్నారు. అంటే లయం ప్రళయంగావడం వల్ల లింగమని చెప్పబడుతోంది. ప్రళయాగ్నిలో సర్వమూ భస్మమై శివలింగంలో చేరుతుంది. లింగార్చనతో సర్వదేవతల పూజ జరుగుతుందని లింగపురాణం చెబుతుంది. స్వామి సర్వవ్యాపి కనుక ఆయనకు ఆకారం ఉండదు. తాను ఇతరులకు దర్శనమివ్వాలనుకున్నప్పుడు అంబతో కలిసి దర్శనమిస్తుంటాడు. స్వామి రూపంలేని స్థితి నుంచి సాంబ మూర్తిగా దర్శనమివ్వడానికి మధ్యలో మరొక రూపం ఉంది. దానినే అరూపమని అంటారు. అదే శివలింగం. శివలింగాలు ఎన్ని రకాలు? శివలింగాలు ప్రధానంగా 5 రకాలుగా మనకు గోచరిస్తుంటాయి. స్వయంభూలింగం, తనంతట తానుగా అవతరించినది. బిందులింగం, ధ్యానపూర్వకమైనది. ప్రతిష్ఠాలింగం, మంత్రపూర్వకమైనది. చరలింగం, సాధారణంగా పూజ కోసం తీసుకువెళ్లగలిగేవి. గురులింగం, శివుని విగ్రహమైనది, గురువును శివుని రూపంగా భావించి పూజించడం. కొన్ని గ్రంథాలు శివలింగం యొక్క రంగు, ఆకారం, కొలతలను అనుసరించి 4 విధాలుగా పేర్కొంటున్నాయి. ఆద్యం, 1001 ముఖాలతో కనబడే శివలింగం. సురేద్యం, 108 ముఖాలతో కనబడే శివలింగం. అనాద్యం, ప్రస్తుతం ఉన్నవి, లేనివి అన్ని శివలింగ రూపాలను అనాద్యం అంటున్నారు. సర్వసమం, 1 నుంచి 5 ముఖాలు గల శివలింగాలు. ముఖలింగాలు: ఏకముఖ లింగం, ద్విముఖ లింగం, త్రిముఖ లింగం, చతుర్ముఖ లింగం, పంచముఖ లింగం, షణ్ముఖ లింగం వంటి ముఖలింగాలను మనం చూడవచ్చు. ఈ ముఖలింగాలను పూజించడం వల్ల ఇహంలో అష్టైశ్వర్యాలు, పరంలో శివసాయుజ్యం లభిస్తుందని పురాణ వచనం. ఏకముఖ లింగం: చిన్న నలుపు రంగు చతురస్రం. ఈ లింగంలో శివుని తత్పురుష రూపాన్ని దర్శించుకుంటాం. తూర్పుముఖంగా ఉండే ఏకముఖ లింగం ఎరుపు రంగులో పరమ శాంతంగా ఉంటుంది. చిన్న నలుపు రంగు చతురస్రం పదోన్నతి, అష్టైశ్వర్యాలు కోరుకునే భక్తులు ఈ తత్పురుష లింగ పూజలు చేస్తారు. ఏకముఖి రుద్రాక్షలతో మాలలను తయారుచేసి, లింగమూర్తికి అలంకరించి బిల్వదళాలతో పూజిస్తే మానసిక శాంతి లభిస్తుంది. ద్విముఖ లింగం: చిన్న నలుపు రంగు చతురస్రం శివలింగానికి తూర్పు, పడమరలలో ముఖాలు కలిగి ఉండటం దీని లక్షణం. తూర్పు ముఖం తత్పురుష, పడమటి ముఖం సద్యోజాతం. వీరశైవులు ఈ లింగాన్ని పూజిస్తారు. చిన్న నలుపు రంగు చతురస్రం ఈ లింగాన్ని ద్విముఖ రుద్రాక్షలతో పూజించాలి. త్రిముఖ లింగం: చిన్న నలుపు రంగు చతురస్రం ఈ శివలింగం తూర్పు, ఉత్తర, దక్షిణ ముఖాలను కలిగి ఉంటుంది. తూర్పున తత్పురుష ముఖం చిరునగవుతో, దక్షిణాన అఘోర ముఖం కోపంతో, ఉత్తరాన వామదేవ ముఖం మందహాసంతో ఉంటాయి. చిన్న నలుపు రంగు చతురస్రం ఈ త్రిముఖ లింగం సృష్టి, స్థితి, లయ కారకులైన త్రిమూర్తులను సూచిస్తుందని కొందరి భావన. మంత్రార్చనతో, త్రిముఖ రుద్రాక్ష మాలలను సమర్పించి, 3 దళాల బిల్వ పత్రాలతో అర్చిస్తే సకల సంపదలు సమకూరుతాయి. చతుర్ముఖ లింగం: చిన్న నలుపు రంగు చతురస్రం 4 ముఖాల ఈ లింగానికి తూర్పున తత్పురుషం, పడమట సద్యోజాతం, ఉత్తరాన వామదేవం, దక్షిణాన అఘోర ముఖాలు ఉంటాయి. చిన్న నలుపు రంగు చతురస్రం ఈ 4 ముఖాలను 4 వేద మంత్రాలతో పూజిస్తారు. ఈ లింగాన్ని చతుర్ముఖ రుద్రాక్షలతో అలంకరించి బిల్వపత్ర పూజ చేస్తే, పూజించిన వారి మేధస్సు పెరుగుతుందని ఐతిహ్యం. పంచముఖ లింగం: చిన్న నలుపు రంగు చతురస్రం ఈ పంచముఖ లింగాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. 4 దిక్కులలో 4 ముఖాలతో, తూర్పు వైపున 5వ ముఖంతో స్వామి దర్శనమిస్తుంటాడు. చిన్న నలుపు రంగు చతురస్రం పంచముఖ రుద్రాక్ష మాలను స్వామికి అలంకరించి, పంచగవ్యంతో అభిషేకించి, బిల్వ పత్రాలతో అర్చించి, 5 విధాలైన ఉపచారాలను చేసి, పంచ నైవేద్యాలను నివేదించాలి.
చిన్న నలుపు రంగు చతురస్రం ఈ 5 ముఖాల నుంచి ఆగమాలు వెలువడినందువల్ల దీనిని శివాగమ లింగం అని కూడా పిలుస్తారు. షణ్ముఖ లింగం. చిన్న నలుపు రంగు చతురస్రం ఈ లింగంలో 4 ముఖాలు 4 దిక్కులను చూస్తుండగా, 5వ ముఖం ఆకాశాన్ని, 6వ ముఖం పాతాళాన్ని చూస్తుంటాయి. చిన్న నలుపు రంగు చతురస్రం ఈ 6 ముఖాల నుంచి వెలువడిన తేజఃపుంజాలతో శివుడు సుబ్రహ్మణ్య స్వామిని సృజించాడని పురాణ కథనం. పాలసముద్రాన్ని మదించినప్పుడు వెలువడిన హాలాహలాన్ని శివపరమాత్మ అధోముఖంతో స్వీకరించాడట. ప్రస్తుతం షణ్ముఖ లింగాన్ని దర్శించుకోలేము. ఎవరెవరు ఏ లింగాన్ని పూజిస్తే ఫలితం ఉంటుంది? బ్రహ్మవేత్తలు రసలింగాన్ని, క్షత్రియులు బాణలింగాన్ని, వ్యాపారస్తులు స్వర్ణలింగాన్ని, ఇతరులు శిలాలింగాన్ని, వితంతువులు స్ఫటికలింగాన్ని లేక రసలింగాన్ని అర్చిస్తే మంచిది. స్ఫటికలింగాన్ని అందరూ పూజించవచ్చు. వివిధ పదార్థాలతో చేసిన లింగాలు మరియు వాటి పూజా ఫలం. గంధలింగం, కస్తూరి, గంధం, కుంకుమ కలిపి తయారు చేస్తారు. పూజిస్తే శివసాయుజ్యం లభిస్తుంది. పుష్పలింగం, నానావిధ సుగంధ పుష్పాలతో నిర్మిస్తారు. పూజిస్తే రాజ్యాధిపత్యం కలుగుతుంది. గోమయలింగం, కపిల గోవు పేడతో చేస్తారు. పూజిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. రజోమయలింగం, పుప్పాడితో నిర్మిస్తారు. పూజించడం వల్ల విద్యాధరత్వం, శివసాయుజ్యం సిద్ధిస్తుంది. ధాన్యలింగం, యవలు, గోధుమలు, వరిబియ్యపు పిండితో నిర్మిస్తారు. పూజిస్తే సంపదల వృద్ధి, సంతానం కలుగుతుంది. తిలపిష్టోత్తలింగం, నువ్వుల పిండితో చేస్తారు. పూజిస్తే ఇష్టసిద్ధి కలుగుతుంది. లవణజలింగం, హరిదళం, త్రికటుకం, ఉప్పు కలిపి చేస్తారు. పూజిస్తే వశీకరణ శక్తి లభిస్తుంది. భస్మమయలింగం, భస్మంతో తయారు చేస్తారు. సర్వ సిద్ధులను కలుగజేస్తుంది. శర్కరామయలింగం, పటిక బెల్లంతో తయారు చేస్తారు. సుఖప్రదం కోసం పూజిస్తారు. వంశాకురమయలింగం, వెదురు మొలకలతో తయారు చేస్తారు. వంశవృద్ధిని కలిగిస్తుంది. పిష్టమయలింగం, పిండితో తయారు చేయబడుతుంది. విద్యలను ప్రసాదిస్తుంది. దదిదుత్తలింగం, కీర్తి ప్రతిష్టలను కలిగిస్తుంది. ఫలోత్తలింగం, చేపట్టిన కార్యంలో ఫలితాన్ని ఇస్తుంది. నవనీతలింగం, వెన్నతో చేసిన లింగం. పూజిస్తే కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయి. దుర్వాకాండజలింగం, గరికతో తయారు చేసిన లింగం. అపమృత్యు భయాన్ని తొలగిస్తుంది. కర్పూరజ లింగం, ముక్తిని ప్రసాదిస్తుంది. ముక్తాలింగం, ముత్యంతో తయారు చేయబడిన లింగం. ఇష్టసిద్ధిని కలిగిస్తుంది. సువర్ణ నిర్మిత లింగం, బంగారంతో చేసిన లింగం. ముక్తిని, వ్యాపారాభివృద్ధిని కలిగిస్తుంది. రజత లింగం, సంపదలను కలిగిస్తుంది. ఇత్తడి, కంచులింగం, ముక్తిని ప్రసాదిస్తుంది. ఇనుము, సీసపులింగం, శత్రునాశనం చేస్తుంది. అష్టధాతులింగం, చర్మరోగాలను నివారిస్తుంది. సర్వసిద్ధిప్రదం. వైడూర్యలింగం, శత్రునాశనం, దృష్టిదోషహరం. స్ఫటికలింగం, సర్వసిద్ధికరం, అనుకున్న కార్యాలను సఫలీకృతం చేస్తుంది. శివలింగాల లక్షణ శాస్త్రం ప్రకారం 2 విధాలు. శుద్ధలింగమూర్తులు, ఇవి సహజంగా ఏర్పడిన లింగాలు, లేదా మనిషి స్వయంగా తయారు చేసిన లింగాలు. సాధారణంగా రాతితో, లేదా ఇతర పదార్థాలతో చేయబడతాయి. శివలింగంలో ఇవి ప్రాథమిక రూపంగా పరిగణించబడతాయి. లింగోద్భవ మూర్తులు, ఇవి లింగం నుంచి ఉద్భవించినట్లుగా భావించబడే మూర్తులు. సాధారణంగా లింగం నుండి పొడుచుకువచ్చినట్లుగా లేదా ఏదైనా ఇతర రూపంలో ఉద్భవించినట్లుగా ఉంటాయి. శివలింగం కేవలం ఒక ఆకారం కాదు, అది పరమాత్మ యొక్క నిరాకార, నిరంజన స్వరూపానికి ప్రతీక. జాతస్యహి ధ్రువో మృత్యుః, పుట్టినవాడు దేవుడైనా గిట్టక తప్పదు. కాని ఆత్మకు పుట్టుక లేదు, ఆత్మజ్ఞానం కలవారికి పుట్టుకే లేదు. పుట్టుకే లేనివానికి మరణమెక్కడిది? శివోహం శివోహం శివోహం. ఈ వీడియో మీకు శివలింగం గురించి సమగ్ర సమాచారాన్ని అందించిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమఃశివాయ. నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర. జై మహాకాల్, జై మహాకాళి. ఓం శ్రీ మాత్రే నమః.